హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట. ఈరోజు మనం సేమియా బెల్లం పాయసం చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి అందులో. దాని తర్వాత మనం బాదం జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం వేసాక దాని తర్వాత మళ్ళీ సేమియా తీసుకొని సేమియాని కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత మనం పాలు తీసుకోవాలి. పాలు వేడయ్యాక అందులో కూడా మనం ఇందాక చేసుకున్న సేమియా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, సో అందులో పాలల్లో వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అలా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మనం బెల్లం పౌడర్ తీసుకొని అందులో వేయాలి. మామూలుగా చక్కెర వేస్తారు చాలామంది, కొత్తగా ట్రై చేసా ఇందులో బెల్లం వేసి. దాని తర్వాత వేయించుకున్న జీడిపప్పు బాదం కూడా అందులో వేసుకోవాలి. దాని తర్వాత అమూల్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. కొంచెం చిక్కగా రావడానికి ఇది వేసుకుంటాం అన్నమాట, మనం డిఫరెంట్గా ఉంటుంది. సో అది వేసుకున్నాక ఇలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసేసి ఇలా తింటే ఎంత బాగుంటుంది. వావ్, థ్యాంక్ యూ.